చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలాది మంది లక్షలాది మంది అయిపోయారు. అందరూ మీ మీదే ఓపెన్గా చెప్పాలంటే నేను ఒక ఎలా ఉండబోతుంది విషయం అందరికీ ఇదే. మా అన్నయ్యని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? బాస్ని ఫ్యాన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అంటే ఇలా చూడాలనుకుంటున్నాం అనుకుంటారు. యాజ్ అ ఫ్యాన్గా నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తారు అందరూ. ఆ లుక్ వైజ్ కానీ అండ్ స్టైల్ వైజ్ కానీ అన్నీ మనకి పాత చిరంజీవి వరకు వస్తారు. ఆయన స్టైల్ కానీ ఇవన్నీ ఎక్కడ మిస్ అవ్వవు. అంటే నవరసాలు అనుకోండి, లేకపోతే షడ్రుచులు మేము ఆ రోజు చూడబోతున్నాం అనమాట పండుగ రోజు. ఎస్, సంక్రాంతి మందే సార్, మందే. సంక్రాంతి నమ సంవత్సరం, మెగా సంక్రాంతి నమ సంవత్సరం అనుకోండి. బల్ల గుద్ది చెప్పొచ్చు. ఎస్, గుద్ది చెప్తున్నారు. సంక్రాంతి మనదే ఈసారి. ఎక్కడ పుట్టింది అన్నయ్య మీద మీకు అంత అభిమానం, ప్రేమ? ఈరోజు ఆయన సినిమాకి డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు సార్. మామూలుగానే చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు చూసినప్పుడు కానీ మనం చిరంజీవి గారి సినిమాలకి అంటే యాజ్ ఎ కిడ్స్గా బాగా అట్రాక్ట్ అయిపోతాం. సో అలాగా అసలు బాస్ డ్యాన్సులు కానీ ఆయన ఫైట్స్ కానీ స్టైల్ కానీ మ్యానరిజమ్స్ ఉంటాయి, అవన్నీ ఇమిటేట్ చేసేవాడు. ఆయన ఫంక్ గంట ఇలా పెట్టుకుని ఇలా చేసుకుని తిరిగి, సో ఇవన్నీ చేసి చేసి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు అయిపోతాం ఆయనకి. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి మెగా ఫ్యాన్. ఆ తర్వాత నాకు రామ్ చరణ్ ఫ్రెండ్, క్లాస్మేట్, అలాగా ఇంటికి వెళ్ళి ఆయన కలిసేవాడిని. అంటే చూసినప్పుడు అసలు నాకు ఒక వండర్లా ఉండేది. అంటే నేను అల్లు శిరీష్ మీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఆయన చూసి ఆహా చిరంజీవి గారు అలా చూసి ఇంకా దగ్గరగా చూసేవాడిని. అలా నేను ఈరోజు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం అనేది నిజంగా నాకు ప్రతిరోజు ఎగ్జైట్మెంట్తో ఉంటాను. ఎస్, బాస్ వస్తున్నారు, వెయిటింగ్ 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 వెయిటింగ్. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది, ఇన్ని రోజులు ట్రావెల్ తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ అలా కాదు, నాకు ప్రతిరోజు ఆయన వస్తారని ఫోన్ చేస్తారు. సిస్ట్ సెట్కి రమ్మంటావా, ఓకే రూమ్ అంటే సార్ సెట్, ఆయన టక్కగా వచ్చేస్తాను. నేను వెళ్ళి అంటే ఎగ్జైట్మెంట్ మాట నాకు బాస్ తోటి, ఎవ్రీడే ఎగ్జైట్మెంట్ నాకు బాస్. ఆయన అలాగ ఉంటారు ప్రతిరోజు, అసలు మామూలు హైపర్గా ఉంటారు ఆయన. ఇప్పుడే నాయుడు గారు చెప్పారు, చోటకి నాయుడు నిత్య విద్యార్థిలాగే ఉన్నాడు అన్న ఈ రోజుకి అంటారు. సార్ నేను కొత్త డైరెక్టర్ని, ఐ మీన్ 1 ఫిలిం చేసిన డైరెక్టర్ నేను. ఎస్, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ 1 ఫిలిం. ఆయన 155 సినిమాలు చేశారు. అంటే ఒకరోని కొత్త డైరెక్టర్ చెప్పేది ఆయన వింటారని చిన్న భయం ఉంటుంది కదా, అసలు అది లేదు. ఆయన దగ్గర ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఓకే సార్ నాకు ఇలా అనుకుంటున్నాను, అవునమ్మా ఓకే డన్, సార్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అవునా ఓకే డన్ చేసేద్దాం. అంటే ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఓ ఫ్రెండ్లీ ఇది ఉంటుందండి ఆయన చుట్టూ. పెద్ద మెగాస్టార్ని నా దగ్గరికి వచ్చి చెప్పేయండి ఫీలింగ్ ఉండదు ఆయనకి. చెప్పమ్మా ఏంటి. ముందు ఏంటంటే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో మనకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది ఆయన దగ్గర మాట. అది చెప్పినప్పుడు ఆయన తీసుకుంటే రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది, ఆయన చెప్పేవి చాలా బాగుంటాయి. నిజంగా అసలు నాకైతే ప్రతిరోజు ఎగ్జైట్మెంట్ గూస్ బంప్స్ నిజంగా వెరీ లక్కీ నేను. అండ్ సెకండ్ సినిమా చిరంజీవి గారితో చేయడం అనేది ఇప్పటికీ మిరాకిల్గానే ఉంటుంది. సెకండ్ మూవీ గోల్డెన్ ఆపర్చునిటీ, దానికి దగ్గర గోల్డెన్ గా పెద్ద పదవి ఏదైనా ఉంటే వాడాలి, ఇంకా అంతకు మించి అంటారు. అవును. ఎలా అనిపిస్తుంటే దగ్గర నుంచి చూస్తున్నారు, ఈరోజు వర్క్ చేస్తుంటే మీరు చెప్పారు మెగాస్టార్ కాకుండా ఆయన ఇప్పటికీ అదే విధంగా ఉంటూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండంటే అదొక అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజుకి యాక్టర్స్ మీరు చూస్తున్నారు చాలా మంది ఇంటికి పిలిపించి కొత్త కొత్త యాక్టర్లు కూడా ఆయన సపోర్ట్ చేసే విధానం ఇదంతా చూస్తుంటే ఇంకా సార్ ఆయన ఇచ్చే సపోర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ సపోర్ట్ కానీ, అంటే ఒక కొత్త పర్సన్ వచ్చాడు, ఒక కొత్త పర్సన్తో చేసే విధానం ఒక నెక్స్ట్ లెవెల్ పర్సన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఆయన ఎవరికైనా ఒకే రెస్పెక్ట్, ఒకలాగే చూస్తారు, దగ్గర తీసుకుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, మనం చెప్పేది వింటారు, మనకి ఏం కావాలో తెలుసుకుని మరి ఇస్తారు ఆయన. ఓకే, అసలు ఆయనతో చెప్తాం కదా, ఆయనతో ఉన్నంతసేపు నాకు అసలు ఓ ట్రాన్స్లో ఉంటాను నేను. ఆయన అంటారు నువ్వు ఎక్కువ ప్రేమించేస్తున్నావు అంటారు. నిజంగా ఇప్పటికి దాదాపు 52 కంట్రీస్ సార్, 52 దేశాలు కంప్లీట్ చేశాం. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వాళ్ళ టైమింగ్స్ని బట్టి అందరినీ టచ్ చేస్తూ. ఇంతకన్నా ప్రేమ ఏముంటుంది చెప్పండి. ఆయన ప్రేమించడం ఉండడు సార్. ఎస్ సార్ చెప్తున్నా కదా,
నెక్స్ట్ లెవెల్ ఆయన అంతే, నో వర్డ్స్. మెగాస్టార్ మెగాస్టార్ అంతే, దానిపైన ఇంకేం లేదు, ఇదే ఉంది. అసలు చాలామంది కొత్తగా వస్తుంటే కొంత ఆలోచిస్తారు, ఇతనికి అవకాశం ఇద్దామా లేదా, నేను ఈ స్థాయికి వచ్చాను అనేసి. కానీ మీకు అవకాశం ఇచ్చేసారు సెకండ్ మూవీకి. అవును సార్. దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తున్నారు. మా అభిమానులందరం కూడా కోట్లాది మంది అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అన్నయ్యలో మీకు నచ్చిన క్వాలిటీ అంటూ ఉంటుంది కదా, ఏంటి? సార్ ఆయనే నచ్చినప్పుడు సెపరేట్గా ఒకటి ఉండవు సార్, నథింగ్ అంటే ఆయన ఫుల్ అసలు. బాస్ అంటేనే ఇష్టం. బాస్ నచ్చిన తర్వాత ఆయనలో ఇది నచ్చింది చెప్పలేము. అన్ని క్వాలిటీస్ అంతే కదా. ఇప్పుడు బాస్ ఫ్యాన్, మెగా ఫ్యాన్, బాస్ నచ్చాడు అంతే, అయిపోయింది. ఇందులో మనం సెపరేట్ చేసి ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని ఉండదు. కానీ తెర ముందు మెగాస్టార్, తెర వెనక మెగాస్టార్, ఏ విధంగా ఉంటారు అని గమనించారా? సార్ ఆయన అంటే నేను డిఫరెన్షియేట్ చెప్పలేను సార్. నేను ఎలా చూసానో అలాగే చూస్తున్నా బయట కూడా. నేను అంతే, నేను సెపరేట్ చేసి చూడలేను నేను. అండ్ ఇంకా తెర వెనకంటారా ఇంకా చూడాలనుకుంటారు ఆయన. ఆయనతో చెప్తాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ టైం సాగిస్తుంటాను, మీరు ఎక్కువసేపు ఉండడం కోసం. ఆయన అలా కంటిన్యూ అయిపోతుంటారు. ఎక్కడో దగ్గర మేమే కట్ చేస్తాం మళ్ళీ అని. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉండడం వాళ్ళని కట్ చేసి ఓకే బయలుదేరదాం. లేకపోతే అసలు ఆయనతో టైం తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఇన్సిడెంట్స్ చెప్తుంటారు. అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది దాంట్లో. ఓకే. ఎందుకంటే 150 సినిమాలు చేశారు, ఎంతమంది కెమెరామెన్స్తో వర్క్ చేశారు, ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇదంతా కూడా ఆయన మనకు చెప్తున్నప్పుడు ఇలా చేయొచ్చా, ఇలా జరిగేదా, ఇవన్నీ నాకు ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట. జయదేవుడు అతను సుందరి సినిమా నాకు ఒక వండర్. అది ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తుంటారు ఆయన. ఓకే. అప్పుడు ఇలా చేసామని చెప్పి. సో అవన్నీ కూడా నాకు అంటే లైవ్లో పెట్టినాను కదా, ఆయన ద్వారా పెట్టిన. ఆ సినిమా చూసి ఆయనకి అంత ఇది అయిపోయినప్పుడు ఆయనే లైవ్లో నాకు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది? షేర్ చేసుకుంటే అదొక అద్భుతం కదా మనతో. ఇప్పుడు కూడా ఈ అభిమాన విశ్వం సార్ మీరు చూస్తున్నారు, మెగా అభిమాన విశ్వంబరుడు వాడుకున్నాం. మందే సార్. ఎస్, మన అన్నయ్య కోసం మనం అందరం సార్. ఈ విశ్వంబరుడు టైటిల్ పెట్టే ముందు ఆలోచించారు అన్నయ్యకి తగ్గట్టుగా ఇది యాప్ట్ అవుతుంది కరెక్ట్గా అనేసి? సార్ యాక్చువల్లీ కథ చెప్పేసి కథ ఓకే అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయనకి. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంటెంట్లో ఇలా వస్తుంది సార్. 2-3 సార్లు అన్నా అదే వర్డ్, 2-3 సార్లు రిపీట్ అవుతుంది ఆ వర్డ్, విశ్వంబర అని. ఓకే. అంటే కథలో అది ఒక పార్ట్, మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ విశ్వంబర అన్నప్పుడు ఆయన అన్నారు ఇది టైటిలా అన్నారు. అవును సార్ అనుకుంటున్నాము, ఎలా ఉంటుందంటే చాలా బాగుంది అసలు, ఈ టైటిల్ ఫిక్స్ అయిపోతాం, దీనికి వెళ్ళిపోదాం అన్నారు. థ్యాంక్ యూ సార్, మీకే చెప్దాం అనుకుంటున్నాం మేము టైటిల్ ఇది అనుకుంటే ఎలా ఉంటుందని. సో మీరే అన్నారు కాబట్టి లాక్ సార్ అని చెప్పి నేను ఇమీడియట్గా అనౌన్స్ చేసాను. అదే ఫిక్స్ చేశారు. అదే ఫిక్స్. మెగాస్టార్ ముందు ఆ కథ చెప్తూ ఆయనతో మాట్లాడుతుంటే విశ్వంబర టైటిల్ ఏ విధంగా బయటకు వచ్చిందో అదే కథ చెప్తున్నప్పుడే నువ్వు అన్నది చాలా బాగుంది, అదే టైటిల్ అయితే ఎలా ఉంటుందంటే అదే సార్ చెప్దాం అనుకుంటున్నాం నేను. లేదు పర్ఫెక్ట్ టైటిల్ అది, అలా విశ్వంబరలోకి. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా గొప్ప ఆర్టిస్టులు అంతా దీంట్లో పనిచేస్తున్నారు. ఎలా ఉంది వీళ్ళందరితో కలిసి పనిచేస్తుంటే? ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. వాళ్ళ స్టైల్ తెలుస్తుంది మనకి, ఓకే ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు, ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా నాకు అక్కడ బాసే కనిపిస్తుంటారు. మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా, ఆయనే చెప్పారంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను, వశిష్ఠ వద్దు అన్నారు. వశిష్ఠ ఎక్కువ ప్రేమిస్తున్నావు వద్దమ్మా అన్నారా? నెక్స్ట్ వద్దమ్మా ఆయన ఎంత ప్రేమించినా ఆయన మనం ప్రేమించే గుణం ఆయన, మంచి గుణం. అందుకే కదా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ విశ్వంబరుడికి ఇంతమంది అభిమానులు అంటే అది మామూలు విషయం కాదు. ఎస్. వశిష్ఠ గారు, సినిమా విషయం పక్కన పెడితే హ్యుమానిటీ ఆయన చేసే చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే మేము చిన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈ పేర్లు వినేవాళ్ళు. నేను ఒక 2 సార్లు డొనేట్ చేశాను. నేను బట్ చిరంజీవి గారు ఫోటో ఇస్తారని చెప్పారు. అవును, అప్పుడు బ్లడ్ ఇస్తే ఫోటో ఇచ్చారు, అలా వెళ్ళేవాడిని. బట్ ఎందుకంటే ఆయన పెట్టిన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ కానీ చాలా ఇంపార్టెంట్ అది.
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ అనేది మనం బయట తయారు చేయలేం, కళ్ళు కూడా మనం తయారు చేయలేం. అవును. సో దాని నుంచి చాలామందికి అది హెల్ప్ అయింది. అంటే చిరంజీవి గారి వల్ల ఇంతమంది ఏమంటారు, ఎలా చెప్పాలి, పునర్జన్మ అనొచ్చు, అవును. వాళ్ళకి లైఫ్ అవును. ఇస్తున్నారు. ఎస్, నిజంగా హ్యాపీ అండ్ సూపర్ అసలు చిరంజీవి గారు చేసేవి. ఆయన ఏమంటాం, తెలియకుండా చాలా చేస్తారండి. ఇంకా అవి ఇంకా బయట చెప్పరు, కానీ తెలియకుండా చాలామంది చాలా హెల్ప్ చేస్తుంటారు. చాలా మంది అదే మాట అంటారు సార్, తెలిసే మీకు కొన్ని మీడియా అవును. ద్వారా. ఇప్పుడు తెలియకుండా అఫీషియల్గా మాకు బ్లడ్ బ్యాంక్ తెలుసు అంటారు, అంటారు. లేకపోతే ఐ బ్యాంక్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చారిటీ అంటారు, ఫండ్ అంటారు. ఇవి కాకుండా ఆయన చేసేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. నేను చూశాను, నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 1 year నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఓకే. సో ఈ ట్రావెల్లో నా కళ్ళ ముందు జరుగుతుంది, నేను చూస్తున్నాను. అది నిజంగా గ్రేట్ అండి. ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నారేమో. ఎస్, ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ ఆ వ్యక్తి మీద అంతే కదా. ప్రేమ పెరుగుతూ పోతుంటుంది. అద్భుతం ఆ వ్యక్తి. మాకు అనిపిస్తుంటాను సార్, మీరంటే దగ్గరుండి ఆయనతో ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలామంది అభిమానులకి ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, అన్నయ్యతో దేవుడిగా భావిస్తుంటారు చాలామంది. కానీ మా దేవుడిని మీరు తీర్చిదిద్దుతున్నారు ఒక విశ్వంభరిగా. చాలా ఆశలు పెట్టుకున్నాం, ఏ విధంగా ఉండబోతుందో, వశిష్ఠ గారు సాంగ్స్ ఎట్లా తీస్తారో, ఫైట్స్ ఏ విధంగా ఉంటాయో, ఇంట్రొడక్షన్ నుంచే అన్నయ్యని ఎట్లా చూపిస్తారో, ఈయన పిచ్చి పిచ్చి ఆలోచనలు సార్ మా అందరికీ. 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ దాకా బాస్ జాతర, అది మెగా బీభత్సం ఉంటాం కదా, అలా ఉంటుంది. మెగా బీభత్సం. ఎస్, మెగా మాస్ బీభత్సం అనుకోండి. ఓ, డిఫరెంట్ స్టోరీయా? మేము అంతకన్నా ఎక్కువ పోదలుచుకోవాలి, అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు కూడా, చెప్పకూడదు ఎందుకంటే కూడా మీరు. అందుకని ఇది అది కాదు, Ah. అది దాని గురించి మనం Yes, yes. మాట్లాడుకోవచ్చు. టీజర్ వచ్చిన తర్వాత, ట్రయల్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. రేపు పుట్టినరోజు సందర్భంగా మాకేమన్నా స్పెషల్ గిఫ్ట్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. చెప్పండి సార్. లేదు, త్వరలో నేను ఇప్పుడు 12 గంటల వరకు చూశారు కదా, దాదాపు 60 దేశాలు దాటిపోతూ ఉంది, లిస్ట్ వస్తూ ఉంది నాకు. ఇంకా 40-45 దేశాల నుంచి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మాట్లాడాల్సింది. 12 గంటల తర్వాత మేము కంటిన్యూ చేయొచ్చు, కానీ ఎందుకు కామున్నా అంటే మీరేమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే కదా సార్ మా ఆశ. అన్నయ్యని చూసుకోవాలి స్క్రీన్ మీద. ఆల్రెడీ రేపు ఇంద్ర మూవీ ఉంది, కాబట్టి ఇంద్ర ఎంజాయ్ చేస్తాం. Yes, అజయ్, and దానితో పాటు డబుల్ బోనస్ మీరు ఇవ్వాలని. అలా కాదు, ఇంద్ర ఎంజాయ్ చేద్దాం సార్. రేపు రేపు ఇంద్ర ఎంజాయ్ చేద్దాం. త్వరలో చాలా తక్కువ రోజుల్లోనే నేను టీజర్ ఇస్తాను. రేపు టీజర్ చూసిన రోజు అందరూ హ్యాపీ. మామూలుగా అయితే మేమంతా అన్నయ్య పుట్టినరోజు రోజే మాకు ఒక 80s వస్తుంటాయి కదా, వెయిట్ చూస్తుంటాం. యా, డెఫినెట్ నేను వెయిట్ చేసేవాడిని. చిరంజీవి గారి బర్త్డే కానీ కొత్త సినిమా టీజర్ వస్తే, కొత్త సినిమా ట్రైలర్ వస్తే వెయిట్ చేసేవాడిని. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఆ పొజిషన్లో, ఇచ్చే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. మోస్ట్లీ త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేసి టీజర్ రిలీజ్ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి అంటే కంటిన్యూగా ప్రమోషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఒక ప్లాన్లో వెళ్తున్నాం. Jan 10th రిలీజ్ కాబట్టి దాని బిఫోర్ ఈ టైంకి ఇది రావాలి, ఈ టైంకి ఇది రావాలని చెప్పి దాని ప్రకారం ముందే మేము ఫిక్స్ అయ్యామండి. ఓకే, ముందే ఫిక్స్ అయ్యి దాని ప్రకారం రిలీజ్ చేసుకుంటూ వద్దాం. అదే మేము కూడా మధ్యలో ఏంటంటే మీడియా అండ్ సోషల్ మీడియాలో టీజర్ వేస్తున్నారంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఎస్, వాళ్ళే పిక్. సో మనం ఏం చేయలేము. మనం ఏం చేయలేము. బట్ వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేశారు, నిజంగా చాలా గ్రేట్. అది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ టీజర్ వచ్చిన రోజు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. వాళ్ళ బాస్ ఎలా చూడాలనుకుంటారో అలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. చోటా కే నాయుడు గారిని, రాజా రవీంద్ర గారిని, కీరవాణి సార్ కూడా ఇందాక మాట్లాడారు సార్, రామజోగి శాస్త్రి కూడా. ఇప్పటికి కూడా ఒక పొజిషన్కి వచ్చాను, నేను కష్టపడాల్సిన అవసరం లేదు, ఏదైనా డూప్ షాట్స్ అట్లా చేసుకోవచ్చు, కానీ తను స్వయంగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. మాకి కొన్నిసార్లు భయం వేస్తుంటుంది, కానీ ఆయన తగ్గట్టులో దేనికి కూడా క్వాలిటీకి అనిపిస్తూ ఉంటుంది. మీకు చెప్పొచ్చు ఏముందిలే ఇతను అన్నట్టుగా ఆయన కూడా ఆ స్థాయిలో ఉన్నోళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ అదే కష్టం ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? సార్ భయం వేస్తుంది సార్ ఫస్ట్. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు బాడీ డబుల్ చేయొచ్చు, లేకపోతే నేను చేయదని కూడా చెప్పచ్చు. అవును, బట్ అలా కాదు. మార్నింగ్ రాగానే ఏం జరుగుతుంది అన్నప్పుడు సార్ ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అన్నప్పుడు ఓకే నేను ఆర్నెస్ తీసుకొస్తాను, రెడీగా ఉండండి. అది కాదు సార్ అంటే లేదు నేనే వస్తాను. ఆయన ఏంటంటే మోర్ రియలిస్టిక్ ఫీల్ ఉండాలమ్మా, ఆర్టిఫిషియల్ అవ్వకూడదు స్క్రీన్ మీద. ఓకే, ఇప్పుడు ఎవరో చేస్తే నా ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వాలి. నేను చేసినప్పుడు అంటే నా బాడీలో ప్రతి మూమెంట్ వాళ్ళకి తెలుసు. ఎస్, ఆయన హ్యాండ్ పోస్చర్ ఇచ్చిన, ఆయన స్టైల్ ఇచ్చిన ఉంటుంది. నేను జస్ట్ ల్యాండింగ్ అప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మిస్ అవుతాయి వేరే వాళ్ళు చేస్తే. చెప్పి ఆయన్నే
అన్న చేసుకుని హైట్ నుంచి జంప్ చేస్తుంటారు, నాకేం భయం వేస్తుంటుంది. ఓ బట్ అసలు అండ్ ఇంకోటి మనం ఓకే అన్నా కూడా ఆయన అది లేదు ఇంకోసారి 1 more అంటారు ఆయన. ఓ 1 more అని చెప్పి మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేసుకునే ఉంటారు. అంటే ఆయన డెడికేషన్ కానీ ఆయన నెక్స్ట్ లెవెల్ సార్ అది. మేము ఎందుకంటే సినిమా గూండా కోసం నుంచి అంతే. చూస్తుంటాం ఇక్కడ డూప్ లేకుండా ట్రైన్ కింద షాట్ కానీ మీరు చెప్తున్నట్టుగా ఇందులో హెలికాప్టర్ దిగి వస్తుంటే ఆ స్టైల్ ఇక్కడ ఆ స్టైల్ మిస్ అయిపోతుంది. ఎస్ అది రాదు కదా, అవును. డూప్ని పెట్టినా ఏదో పెట్టినా. ఎస్ మేము కోరుకునేది కూడా అదే కదా, అన్నయ్యకి ఒక స్టైల్ ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ మేనరిజం ఆయన స్వాగ్ తెలిసిపోతుంది. ఎస్ డ్యాన్స్ మూమెంట్లో కానీ ఫైట్ మూమెంట్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ ఆయన చిన్న కటింగ్స్ ఇస్తారు, చిన్న నడిచేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి లేకపోతే చిన్న ఇలా తిప్పి లుక్ ఇచ్చి హ్యాండ్తో ఏదో చేసి ఏదో చేస్తుంటారు ఆయన. ఏదోటి అది బాడీ డబ్బులతో చేసినప్పుడు రాదు. సో ఆయన కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే వద్దు నేనే చేస్తాను అని చెప్పి ఆయన చేస్తుంటారు. మన క్లైమాక్స్ చేసాం ఓకే ఆల్మోస్ట్ పాపం ఒకరోజు ఏదో మార్నింగ్ 8:30కి ఆయన లిఫ్ట్ చేస్తే పైకి 4:30 దాకా అలాగే ఉన్నారు ఆయన. అబ్బో నాకు టెన్షన్, ఎందుకంటే ఇవన్నీ టైట్ అయిపోయి లాక్ చేసి ఉంటాయి. ఓకే ఎవరికైనా సార్ ఎవరికైనా డెఫినెట్గా పెయిన్ ఉంటుంది, కానీ బట్ ఈయన్ని మేము చూస్తున్నాం కదా, నిజంగా ఆయన చేయాల్సిన అవసరం లేదు. సార్ మెగాస్టార్కి ఇప్పుడైనా ప్రూవ్ చేసుకునే అవసరం కూడా లేదు. వేరే సినిమాలు చేశారు, మెగాస్టార్ రేంజ్ అది అన్నీ చూసేసారు, ఇప్పుడు ఎందుకు నేను కష్టపడాలి అనుకోవచ్చు. బట్ నో, నేను చేస్తాను, సినిమా కోసం నేను చేస్తాను. ఇట్స్ గ్రేట్. ఆయన ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా పాపం నాకు సింక్ ఏంటో తెలియదు, ఆయన చెప్తుంటారు ఆయన కరెక్ట్గా కాఫీ తాగేమో సార్ రెడీ సార్ అంటే వెళ్ళాను. చాలా మంది అదే చెప్పారు సార్, పాపం కాఫీ కూడా తాగకుండా ఆయన పెట్టేసి వచ్చేస్తారు. అవును సార్ అది కాదు సార్ పర్లేదంటే లేదు వచ్చేస్తా పదా అంటారు. ఆయన చెప్తారు నాకు ఇది శాపం అయ్యా ఎప్పుడు నేను కాఫీ తాగినారు మీ డైరెక్టర్లో. అలా కాదు సార్ ఈసారి మీరు తాగండి అంటాను, మళ్ళీ టక్కున సార్ రెడీ సార్ అంటాను, కరెక్ట్గా అప్పుడే వస్తుంది. ఓకే ఆయన తర్వాత చెప్తారు అనమాట, మన కోసం కాఫీ ఆగుద్ది కానీ మన కోసం కెమెరా ఆగకూడదు, అది రెడీగా ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అని. ఎస్ అసలు సూపర్ సార్ ఆ విషయం. వర్క్ పట్ల చాలా డెడికేషన్. సెకండ్ లేట్ అవుతుంది సార్ రెడీ చెప్పిన తర్వాత. టైమింగ్స్ ఏ టైం అంటే ఆ టైం కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఫోన్ వస్తుంది, వశిష్ట వచ్చేమంటావా, రెడీ సార్ టక్కటక్క వచ్చేసాడు. అలాగే కొంచెం లేట్ అయినా కూడా అసహనం అది ఏమి ఉండదు అన్నయ్య దగ్గర. ఆయన హ్యాపీగా అక్కడే కూర్చుంటారు. Yes. ఆయన వెళ్ళి క్యారియర్లో కూర్చోవడం లేదా రూమ్లో కూర్చోవడం కూడా ఏం చేయరు. ఆయన పొద్దున్న ఒకసారి సెట్కి వచ్చారంటే సాయంత్రం దాకా సెట్లోనే ఉంటారు. వాళ్ళ ఎంత అనకుండా ఆయన పక్కన చైర్ వేసి వాళ్ళు కూర్చొని ఉంటారు, ఆయన ఓ స్టూల్ వేసుకుని. రైట్. యుఎస్ కువైట్ నుంచి ఆయన అభిమానులు ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 సార్, నమస్తే సార్. సూర్యనారాయణ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. వశిష్ఠ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు, మాట్లాడచ్చు ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు మీకు మీ టీంకి చాలా ధన్యవాదాలు అండి. మన టీం సార్, మన టీంకి అని చెప్తే చాలా సంతోషిస్తా. ఎంత వైభవంగా మన పండగ కదా ఇదంతా. యశ్వంబరుడికి ఇంత నిజంగా మీరు ఇచ్చేది జన్మజన్మకి అది గుర్తుంటుందండి మనందరికీ. సూపర్, చాలా సంతోషం సార్. మేము ఇక్కడ తెలుగు అసోసియేషన్ ప్లస్ అన్నయ్య స్ఫూర్తితోటి సేవా కార్యక్రమం కూడా చేస్తుంటాం సార్. ఎవరైనా ఆపదలో ఉన్నట్టు కనుక మనకి ఏదన్నా అంటే ఎనీ సొసైటీ నుంచి కానీ లేదంటే మన ఇండివిజువల్ నుంచి కూడా సార్ ఒక్కొక్కసారి కొంచెం మంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ లేదంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కావాల్సి ఉంటే కనుక కొంతమంది మేము సహచరులతో సంప్రదింపులు చేసి దాన్ని కోఆర్డినేట్ చేసి మనం సేవా కార్యక్రమం చేస్తుంటాం సార్. అదంతా అన్నయ్య ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి మన అందరికీ. సూపర్ సూపర్ సార్. మన శ్రీ పద్మవిభూషణ్ మెగా బ్రదర్ మనందరికీ, అదేవిధంగా ఆయన విశ్వంబరుడు నిజంగా మనకి పునాది రాళ్ళు వేసిన అన్నయ్య మెగా ఫ్యామిలీకే కాకుండా ఎంతో మంది సార్ సినీ కళాకారులు కానీ ఇప్పుడు ఈ రోజుని సినీ ప్రపంచంలో మన తెలుగు ఎస్పెషల్లీ మన తెలుగు కానీ తమిళ్ కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అన్నయ్య ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళు, అన్నయ్య వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు నేను పొద్దు నుంచి కూడా మీ లైవ్ నేను ఆఫీస్లో ఉండి కూడా కొంతవరకు చూడగలిగాను, ఇప్పుడు మళ్ళీ చూడగలిగాను. సో అందరూ చెప్పిన ఇన్స్పిరేషనల్ స్పీచెస్ నిజంగా ఎక్సలెంట్ అండి. యాక్సెప్ట్ మనకి హ్యాట్సప్ టు మెగా బ్రదర్ మన అన్నయ్య గారు. అలాగే
అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సొంత తమ్ముళ్ళు నాగబాబు గారు కళ్యాణ్ బాబు గారే కాకుండా మనలాంటి తమ్ముళ్ళు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు సార్. ఆ మాట అన్నారు సో సార్. మన తమ్ముళ్ళు కూడా అన్నయ్య ఇన్స్పిరేషన్ సార్ మనందరికీ. ఎస్